జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. డిసెంబర్ 6వ తారీఖు నుంచి ఫిబ్రవరి 24వ తారీఖు వరకు కూడా భూమిపుత్రుడైన మంగళ్ వక్రగతిలోకి వెళ్తూ ఉన్నారు. డిసెంబర్ 6వ తారీఖు నుంచి 2024 డిసెంబర్ 6వ తారీఖుకి ఆయన వక్రగతిలోకి వెళ్తున్నారు. 2025వ సంవత్సరం ఫిబ్రవరి 24వ తారీఖు మంగళ్ వక్రత్యాగం చేస్తున్నారు. తర్వాత కూడా అంటే ఇప్పుడు కర్కాటక రాశిలో ఈ వక్రారంభం మొదలైంది. మిథున రాశిలో ఆయన వక్రత్యాగం చేస్తారు. తర్వాత కూడా ఏప్రిల్ 2 వరకు కూడా ఆయన మిథున రాశిలోనే సంచారం సాగించి అంటే 2025 ఏప్రిల్ 2వ తారీఖు వరకు మిథున రాశిలోనే ఆయన సంచారం సాగించి తర్వాత కర్కాటక రాశిలోకి వస్తారు. ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళు మంగళ ఇంపాక్ట్ డెఫినెట్గా మనందరి జీవితాల్లో ఉంటుంది. ఎందుకంటే భూమిపుత్రుడు అసలు మనము మన లైఫ్లో ఎలా ఉంటున్నాము, అగ్రెషన్ అనేది ఎక్కడ చూపిస్తున్నాము, అవసరమైన చోటు చూపించాలి, అన్ని చోట్ల మన ప్రతాపం చూపించకూడదు. అలాగని అన్ని చోట్ల చేతులు ముడుచుకొని కూడా కూర్చోకూడదు. ఈ రెండూ ఉండకూడదు. ఎవరికైతే మంగళ బ్యాలెన్స్గా ఉంటారో ఎక్కడైతే వాళ్ళు అవసరమైన చోటే వాళ్ళ ఇది చూపిస్తారంటే వాళ్ళ ఫైర్ అవసరమైన చోటు చూపిస్తారు. అనవసరమైన చోట చాలా కామన్ స్టేబుల్ సెటిల్డ్గా ఉంటారు. ఇది మంచి మంగళ మనకు అందించే ఇది. అదే ఒకవేళ మంగళ ఎవరి దాంట్లో అయినా పాడైపోయి ఉంటే ప్రతి దానికి యుద్ధమే, అంటే ప్రతి దానికి సంఘర్షణ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి లైఫ్లో. అనుకోకుండా వాళ్ళకి లైఫ్లో గొడవలు కూడా ఎక్కువగా ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళతో విభేదాలు ఉంటాయి, గొడవలు ఉంటాయి, మనస్పర్ధలు ఉంటాయి. ఏ ఒక్క రిలేషన్లో కూడా ప్రశాంతంగా ఉండదు. ప్రతిదీ కూడా డిస్ప్యూట్స్ తోటి ఇష్యూస్ తోటి ఉంటుంది. ఇది జనరల్ పాయింట్స్ నేను చెప్పేది. ఇప్పుడు మంగళ్ మనకి కర్కాటక రాశిలో ఉండి వక్రగతిలోకి వెళ్ళడం అనేది చాలా విశేషాంశము. దానికి కారణం ఏంటంటే కర్కాటక రాశిలోనూ ఆయన నీచ స్థితి పొందుతాడు. ఎప్పుడైనా ఒక నీచ రాశిలో నీచపడ్డ గ్రహం కనుక వక్రగతిలోకి వెళ్ళిందంటే అది ఉచ్చగ్రహంతో సమానమైన ఫలితాన్ని ఇస్తుంది. ఈ ఉచ్చగ్రహంతో సమానమైన ఫలితాలు ఇచ్చేది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ ద్వాదశ రాశుల్లో 5 రాశుల గురించి మనం ప్రధానంగా, అన్ని రాశుల గురించి మనం మాట్లాడుకుందాము. 5 రాశుల గురించి ప్రధానంగా మాట్లాడుకుంటే మేషరాశి, కర్కాటక రాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశి. ఈ 5 రాశుల వాళ్ళకి ఇంకా స్పెషల్ ఇంపాక్ట్ ఉంటుంది. ఆ స్పెషల్ ఇంపాక్ట్ అందరికీ స్పెషల్ ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకు నేను ఈ 5 పర్టికులర్ రాశులు చెప్పానంటే మేష వృశ్చిక రాశుల వాళ్ళకి ఆయనే రాష్ట్రాధిపతి. కర్కాటక సింహ రాశుల వాళ్ళకి పరిపూర్తి రాజయోగాన్ని ఇస్తాడు. ఆయన ఒక్కడు చాలు వాళ్ళ జీవితాన్ని అప్లిఫ్ట్ చేయడానికి. ఏ గ్రహం అనుకూలించకపోయినా ఆయన ఒక్కడు చూడ, ఆయన దశ అంతర్దశలో ఆయన కనుక మంచి ప్లేస్లో ఉంటే, మంచి ప్లేస్లో లేకపోయినా మంచిగా చేస్తాడు. మంచి ప్లేస్లో ఉంటే వాళ్ళ జీవితాన్ని 360 degrees ట్రాన్స్ఫర్మేషన్ మోడ్లోకి తీసుకెళ్ళి తీరుతాడు. ఇంకా వేరే గ్రహాల బలం బాగా ఉందనుకోండి, గురు భగవానుడు బలం, ఇలా అందరి బలం బాగా ఉంటే ఇంకా ఎక్స్ట్రీమ్ వాళ్ళకి వెళ్ళిన తర్వాత ఎవరు అంటే వాళ్ళు ఇంకా ఆ పొజిషన్ అనేది వాళ్ళకి సుస్థిరం అయిపోతుంది. ఇంతటి యోగాన్ని ఇచ్చే మంగళుడు కర్కాటక రాశి, సింహరాశి వాళ్ళకి పరిపూర్తి రాజయోగాన్ని ఇస్తాడు. ఇక మకర రాశి అంటే మకర రాశిలోనే ఆయన ఎగ్జాల్టేషన్ తీసుకుంటాడు కాబట్టి మకర రాశి వాళ్ళకి కూడా ఇది ఒక మంచి ఇండికేషన్స్ సూచిస్తుంది. అలా ఇప్పుడు ఈ 5 రాశులు అనే కాకుండా అన్ని రాశుల వాళ్ళకి మంగళ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది. కుజ అంటే దీనికి అర్థం మనం కుజుడు అని అంటాం. దీనికి అర్థం కూడా మనం తెలుసుకుందాము. కు అంటే భూమి, జా అంటే పుట్టుట. అంటే జా అనేది మనము దేని నుంచి అయినా పుట్టడాన్ని జా అంటాం. భూమి పుత్రుడు కాబట్టి భూమి నుంచి పుట్టాడు కాబట్టి ఆయనకి కుజ అని పేరు వచ్చింది. అయితే ఆయన ఎక్కువగా మనం మంగళ్ అని సంబోధిస్తే కనుక ఆయన చాలా ప్రీతి పొందుతాడు. ఇక్కడ ఒక చిన్న నోట్ ఏంటంటే మనకి కూడా ఒక చిన్న స్వార్థం. ఎప్పుడు కూడా మంగళం అంటే తదాస్తు దేవతలు ఏదో ఒక రోజు తదాస్తు అంటే మన జీవితంలో సన్మంగళాలు ఇంకా ఫిక్స్ అయిపోతాయి. ఆ సన్మంగళాలకి కొదవ ఉండదు. అబండెన్స్ అంటారు కదా, సమృద్ధిగా మన జీవితంలో సన్మంగళాలు ఉంటాయి. ఎప్పుడు మనం అందుకే కదా మన చిన్నప్పటి నుంచి మన పెద్దలే కావచ్చు, మన పూర్వీకులే కావచ్చు, ఇవన్నీ ప్రాక్టీస్ వస్తున్న వర్డ్సే. ఏదైనా అయిపోతే నిండుకుందని చెప్తారు. సో ఇలా మనకి ఫస్ట్ నుంచి వస్తున్నది. ఒకవేళ ఎవరినన్నా తిట్టాలన్నా,
నీళ్ళు బంగారం కాను అని అంటారు, లేదా నీ నోట్లో బెల్లం కొడతా అని తిడతారు. ఏదైనా కోపం వచ్చినా కూడా మంగళకరంగానే వాళ్ళు వర్డ్స్ ఉండే విధంగా జాగ్రత్త పడేవాళ్ళు మన పూర్వీకులు. అందువల్ల మన నవగ్రహాల్లో ఒక గ్రహమైన ఈయన నిజంగానే మంగళ కదా, ఆయనకు ఒక పేరు మంగళ. అందుకే కుజదోషం అనే కంటే జనరల్గా మనం వినే నానుడి మంగళ దోషం అనే జనరల్గా వింటూ ఉంటాము. సో మనం మంగళ్ అని ఎక్కువగా మనం ఆయన సంబోధిస్తూ ఉంటే, మీ జన్మ జాతకంలో మంగళ ప్లేస్మెంట్ సరిగ్గా ఉన్నా లేకపోయినా మీరు కరెక్ట్ చేసుకోగలుగుతారు. సో ఎక్కువగా ఎవరితోటైనా మీరు అడ్రస్ చేసేప్పుడు ఈ గ్రహం అని అడ్రస్ చేసేప్పుడు మంగళ అని అడ్రస్ చేయడం ప్రాక్టీస్గా పెట్టుకుంటే కనుక మన జన్మ జాతకంలో మంగళ బాగా ఉంటే చాలా మంచి ఫలితాన్ని ఇస్తారు. ఒకవేళ బాగోలేకపోయినా దాన్ని మనం రిపేర్ చేసినట్లు అవుతాం, కరెక్ట్ చేసిన వాళ్ళం అవుతాం. ఇది ఒక రెమెడీ కింద కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ద్వాదశ రాశుల వాళ్ళకి మంగళ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? ఆయన ఆయన వక్రగతి ఎక్కడో లేదు, కర్కాటక రాశిలోనే ఆయన వక్రగతి ఉంది. కర్కాటక రాశిలో ఆయన వక్రగతి ఎలాంటి ఇంపాక్ట్ తెచ్చిపెట్టబోతుంది అంటే ఉచ్చ స్థితి కింద ఇక్కడ కన్సిడర్ అవుతుంది మనకి. ఈ ఉచ్చ స్థితిలో ఉన్న మంగళ ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఇంపాక్ట్ ఇస్తున్నారు, దీనికి చేసుకోవాల్సిన అంటే వీటిలో సపోజ్ మీ జన్మజాతకంలో ఇప్పుడు టైం సరిగ్గా లేకపోతే దీన్ని మీరు గ్రాప్ చేసుకోవడానికి ఏం పరిహారాలు చేసుకోవాలి. ఇప్పుడు మంగళ దశ జరిగే వాళ్ళకి, మంగళ అంతర్దశ జరిగే వాళ్ళకి, ఇందాక మనం తెలుసుకున్న 5 రాశుల వాళ్ళకి ఇంపాక్ట్ కొంచెం హాయిగా ఉంటుంది, ఏదైనా గుడ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఈ మంచి ఫలితాలు ఏంటనేది ఇప్పుడు మనం ఒక్కొక్క రాశి వారీగా తెలుసుకుందాం విడివిడిగా. మకర రాశి, మీరు మకర రాశిలో పుట్టినా మకర లగ్నంలో పుట్టినా ఈ ఫలితాలు మీ ఇద్దరికీ వర్తిస్తాయి. సపోజ్ మీ లగ్నం మకర లగ్నం కాదు, మర్చిపోండి, మీ ఆ లగ్నం గురించి మర్చిపోండి, మీ రాశి మకర రాశి అని మీకు తెలుసుకుందాం, మకర రాశి ఫలితాలు చూసుకోండి. మరి మకర లగ్నం అండి అని మీరు అనుకుంటే ఈ ఫలితాలు మీకు అప్లికబిలిటీ ఉంటుంది. మీ లగ్నం మీకు తెలిస్తే ఖచ్చితంగా మీ రాశి మీకు తెలిసే ఉంటుంది. సో మీ రాశి ఫలితాలు ఏ రాశి అయితే ఆ రాశి, 12 రాశులు ఏ రాశి అయితే ఆ రాశి చూసుకోండి. మకర లగ్నం కాబట్టి ఈ ఫలితాలను కూడా చూసుకోండి. బై ఫార్చునేట్ ఒక్కోసారి కొంతమందికి మకర రాశి మకర లగ్నం కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో అప్పుడు 2 ఒకటే కాబట్టి ఏ గొడవ లేదు, ఇదే ఫలితాలు మీరు చూసుకోవచ్చు. సో మీ రాశిలో పుట్టిన వాళ్ళకి, మకర రాశిలో పుట్టిన వాళ్ళకి కన్ఫ్యూజన్ పెట్టుకోకండి. మీ లగ్నం మీకు తెలియకపోతే వదిలేసేసేయండి. మీ రాశి మకర రాశి కాబట్టి ఈ ఫలితాలు మీకు అప్లికబిలిటీ ఉంటుంది, చక్కగా చూసుకోండి. నేను స్టార్టింగ్లో చెప్పినట్లు మంగళ రెట్రోగ్రేషన్ 5 రాశుల వాళ్ళకి మంచి జరుగుతుందని చెప్పాను. అందులో మీ రాశి 5వ రాశి మకర రాశి. ఎందుకు మీకు మంచి జరుగుతుందంటే ఆయన మీ రాశిలోనే ఎగ్జాల్టేషన్ తీసుకుంటాడు. అండ్ ఇక్కడ ఏంటంటే మీకు ఇంట్లో కొన్ని మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఫైనాన్షియల్గా మీరు ఏమన్నా గతంలో లాస్ అయ్యారనుకోండి, సపోజ్ ఒక 2 ఇయర్స్ నేను చెప్తున్నాను, ఎందుకంటే ఇక్కడ మీ దాని ప్రకారం ఒక 2 ఇయర్స్ నుంచి ఇది ఇండికేట్ చేస్తుంది. 2 ఇయర్స్లో మీరు డబ్బు పరంగా ఏమైనా లాస్ అయ్యి ఉంటే, లేదా డబ్బు పరంగా కాకపోయినా ఏదైనా మానసిక వ్యధ పడి ఉంటే, ఏదైనా విషయానికి కావచ్చు, మానసిక వ్యధ కనుక పడి ఉంటే వాటిని ఇప్పుడు హీల్ చేస్తున్నాడు. ఇన్ కేసు మీరు మానసిక వ్యధ పడ్డారే అనుకోండి, అవన్నీ ఇప్పుడు హీల్ అయిపోతాయి. ఆయన మీకు ఉండి సప్తమ స్థానంలో వక్రగతిలో ఉండు మీకు చేసేది ఏంటంటే హీలింగ్ చేస్తున్నాడు. ఏ విషయంగా? మానసికంగా హీల్ చేస్తున్నాడు. ఒకవేళ మీరు 2 ఇయర్స్లో కనుక మానసికంగా నలిగి ఉంటే, లేదు శారీరకంగా నలిగి ఉంటే శారీరకంగా హీల్ చేస్తారు. అంటే వర్క్ స్ట్రెస్ ఓవర్లోడ్ అయిపోతాం, ఎక్కువ పనులు, అరే ఏంటి ఇన్ని పనులు ఒకదాని తర్వాత ఒకటి సతమతం అయిపోతున్నాం, మనిషిమా యంత్రానిమా అని అనుకునేంత వర్క్ స్ట్రెస్ ఇచ్చేసారు అనుకోండి, దానిలోంచి హీల్ చేస్తారు. లేదా ఫైనాన్షియల్గా ఏదన్నా క్లమ్జీనెస్ ఉందనుకోండి, మీకు రావాల్సినవి చేజారిపోవడము, మీకు ఏదన్నా రాకుండా పోవడము, ఏదైనా ఇబ్బంది పడడం, డబ్బుల విషయంలో మీకు ఏమైనా అవకతవకలు జరిగి ఇలాంటివి ఏమైనా ఉంటే వాటి నుంచి హీల్ చేస్తారు. అంటే డబ్బులు ధనయోగాన్ని ఇస్తారు. సపోజ్ ఈ 3 మేము పడ్డామని అంటే 3టిని హీల్ చేస్తారు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకు మేజర్ పాయింట్ హీలింగ్ అనమాట. ఏ విషయాల్లో హీల్ చేస్తాడు? ఇప్పుడు మనం తెలుసుకునే 3 విషయాల్లో మిమ్మల్ని హీల్ చేయడానికే మంగళ సప్తమ స్థానంలో ఉంటే వక్రగతిలోకి వెళ్తున్నారు. ఇంకొకటి ఏంటంటే మీకు ఇక్కడ కమ్యూనికేటివ్ రిలేటెడ్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉంది. కాంపిటేటివ్ సక్సెస్ని చాలా చక్కగా ఇస్తున్నాడు ఆయన. ఒక మంచి సెల్ఫ్ డ్రైవ్ తోటి ముందుకు వెళ్తారండి. అంటే మీలో ఉన్న ఎఫిషియన్సీ ఇవన్నీ మీకు తెలుస్తాయి.
మంచి కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది. అంటే మీకు మీరే చక్కగా ఆత్మస్థైర్యాన్ని నింపుకుంటారు. బలాన్ని నింపుకుంటారు. స్ఫూర్తిని నింపుకుంటారు. సో, స్ఫూర్తిని నింపుకొని ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరే రీబూస్ట్ చేసుకుంటూ ముందుకెళ్తారు. ముందుకు వెళ్లి పనుల్లో సక్సెస్‌ని సాధిస్తారు. అయితే ఇక్కడ మంగళం మీకు అనుకూలమే. ఎందుకంటే మీ రాశిలో ఆయన ఎగ్జాల్టేషన్ తీసుకుంటారు కాబట్టి. ఇక్కడ ఒక చిన్న పాయింట్ మీరు గమనించాల్సిందేంటంటే, మీ రాశ్యాధిపతి శనైశ్వరుడు కాబట్టి, శనైశ్వరుడికి మంగళుడికి పూర్తిగా అనుకూలం కాదు. అందువల్ల మీ కమ్యూనికేషన్ విషయంలో మిమ్మల్ని మీరు బూస్టప్ చేసుకున్నప్పుడు మీ కమ్యూనికేషన్ విషయంలో ఎలాంటి లోపాలు దొరలకుండా చూసుకోండి. కమ్యూనికేషన్ విషయంలో లోపాలు దొర్లితే మిస్‌కమ్యూనికేషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో, 1కి 2 సార్లు మీరు ఈమెయిల్ పంపిస్తున్నా, లేదంటే ఒక టెక్స్ట్ చేస్తున్నా, డ్రాఫ్ట్ చేస్తున్నా 1కి 2 సార్లు రీచెక్ చేసుకోండి. అంటే ఎవరితోనో మాట్లాడుతున్నా కొంచెం క్యాలిక్యులేటెడ్‌గా మాట్లాడండి. ఈ టైం అయిపోయిన తర్వాత, ఈ టైంకి మీకేం తెలీదు కానియండి, ఈ ఎఫెక్ట్ మీకు మార్చి నుంచి జూన్ లోపల ఉంటుంది. ఈ టైంలో జరిగే మిస్‌కమ్యూనికేషన్స్ అన్నీ దీని తాలూకు ఎఫెక్ట్ మీకు మార్చి నుంచి జూన్ లోపల మీరు చూస్తారు. సో, అప్పుడు కొంచెం మళ్ళీ హర్టింగ్స్ ఉంటాయి. హీల్ చేస్తాడు, మళ్ళీ హర్టింగ్ ఇస్తాడు. సో, మనం అప్పుడు మనకి జ్యోతిష్యం ఉన్నది దేనికి? ఎక్కడ ఎలా ఉండాలో మనకి తెలిపేదే జ్యోతిష్యం. టార్చ్ పెడుతుంది. ఇక్కడ ముళ్ళున్నాయి, ఇక్కడ పూలున్నాయి. అంత చీకటిగా ఉంటుందండి. ఆ గదిలో ఉన్నాము. టార్చ్ పెడుతుంది. ఇక్కడ ముళ్ళున్నాయని టార్చ్ పెడితే ఆ ముళ్ళను మనం ముట్టుకోం. ఇక్కడ పూలున్నాయంటే ముట్టుకుంటాం, చక్కగా తలలో పెట్టుకుంటాం, భగవంతుడికి పెడతాం. ఇక్కడ తినుబండారాలున్నాయని టార్చ్ పెడితే అవి చక్కగా తీసుకొని తింటాం, మన ఆకలిని తీసుకుంటాం. ఇక్కడ నీళ్లున్నాయని టార్చ్ పెడితే నీళ్ళు తాగుతాం. ఆ నీళ్ళు క్లీన్‌గా ఉన్నాయో లేదో చూసుకొని తాగుతాం. అదే జ్యోతిష్యం చేసే పని. సో, ఇప్పుడు మీరు కమ్యూనికేషన్‌లో జాగ్రత్తగా ఉండండి. కాస్త కమ్యూనికేషన్ మటుకు మీ ఎమోషన్స్‌ని దాటి, మీ ఎమోషన్స్‌ని కంట్రోల్ మీ ఎమోషన్స్ మిమ్మల్ని ఓవర్‌లాప్ చేసే అవకాశాన్ని మీరు మీ ఎమోషన్స్‌కి చచ్చినా ఇవ్వకండి. మీ ఎమోషన్స్‌ని మీ కంట్రోల్‌లో ఉంచుకోగలిగే స్థితప్రజ్ఞత మీకుంది. సో, ఎమోషన్స్‌ని మీరు కంట్రోల్‌లో ఉంచండి. ఎమోషన్స్ మిమ్మల్ని ప్లే చేయడం కాదు, బుద్ధితో మీరే మీ ఎమోషన్స్‌ని ప్లే చేసే విధంగా మిమ్మల్ని కనుక మీరు మలుచుకుంటే సూపర్బ్ అండ్ ఔసమ్‌గా ఉంటుంది ఈ పీరియడ్. ఇదొక్క విషయంలోనే కొంచెం జాగ్రత్త. మిగతాదంతా హీల్ చేస్తున్నాడు. కమ్యూనికేషన్ విషయంలో కొంచెం మీరు చెక్ లేకపోతే కనుక హీల్ చేసిందంతా పోయి మళ్ళీ రెడ్డెచ్చి మొదలయ్యే అవకాశం ఉంది. సో, ప్లీజ్ కొంచెం ఒక గ్లాన్స్ అయితే ఉంచండి అంతే. ఇవి మకర రాశిలో పుట్టిన వాళ్ళకి ఫలితాలు. మంగళ్ వక్రగతి, కర్కాటక రాశిలో ఉన్న మంగళ్ వక్రగతి ఉచ్చ ఫలితాలని, మనందరి జీవితంలో సన్మంగళాలని మనం పొందడానికి మనందరం చేసుకోవాల్సిన పరిహారము. లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన. నమో భగవతే లక్ష్మీ నారసింహాయ, నమో భగవతే లక్ష్మీ నారసింహాయ, నమో భగవతే లక్ష్మీ నారసింహాయ. ఈ నామాన్ని ప్రతిరోజు 108 సార్లు, అంతకంటే మించిన సార్లు మీకు ఓపికండి, టైం తీరిక ఉంటే, లేదా మీరు ఏ పని చేస్తున్నా సరే మీ పని మీరు చేసుకుంటూ ఈ నామాన్ని 24/7 మీ మనసులో అనుకుంటూ ఉంటే, పడుకున్నప్పుడు మెలుకు వచ్చినప్పుడు కూడా ఈ నామాన్ని జపించగలిగితే చాలా మంచిది. ఇదొకటి. మీరు స్వామివారికి సంబంధించిన స్తోత్రాలు ఇవేవన్నా చదువుకుంటే మంచిది. ఇంటి దగ్గర ఉన్న లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రాలు కావచ్చు, లేదా ఆయన స్వయంభూగా వెలిసిన క్షేత్రాలు కావచ్చు, వీటిని ఈ సమయంలో ఏదో ఒకసారి దర్శించుకోవడానికి ప్రయత్నిస్తే మంచిది. వీటన్నిటితో పాటు మేజర్‌గా మనం చేయాల్సింది లక్ష్మీ నరసింహస్వామి వారి అవతార ఘట్టాన్ని మనం ప్రతిరోజు మననం చేసుకోవాలి మనసులో. శ్రీమద్ భాగవతంలో దశావతారాల గురించి మనకి ప్రస్తావన ఉంటుంది. అందులో ఒకటైన లక్ష్మీ నరసింహస్వామి వారి అవతారం ఘట్టము ప్రతిరోజు చదివితే చాలా మంచిది. చదివితే అసలు చాలా మంచిది. లేదా విన్నా మంచిది. ఈ రెండిటికి టైం కుదరలేదు. అసలైతే మనకు తెలుసు కదా, ప్రహ్లాద చరిత్ర, లక్ష్మీ నరసింహస్వామి ఆవిర్భావం ఎలా అయింది, ఇవన్నీ రోజు మననం చేసుకోవడం. ప్రతిరోజు మీరు చక్కగా స్నానం చేశాక లక్ష్మీ నరసింహస్వామి అవతార ఘట్టాన్ని ఒక్కసారి మననం చేసుకుంటే చాలా సన్మంగళాలు జరుగుతాయి. ఇక్కడ ఏంటంటే ఆయన ఉచ్చస్థితి పొందుతుంది, నీచ స్థితి అయిన కర్కాటక రాశిలో ఆయన ఉచ్చస్థితి వక్రగతిలో ఉండి పొందుతూ ఉన్నాడు. సో, ఈ కర్కాటక రాశి నుంచి ఆయనకు వెళ్ళేది మిథున రాశిలోకి కాబట్టి లక్ష్మీ నరసింహస్వామి వారిది అంటే ఇప్పుడు మనం మంగళకి ఆంజనేయ స్వామి వారిని పూజించవచ్చు, సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించవచ్చు, లక్ష్మీ నరసింహస్వామి వారిని పూజించవచ్చు. అంటే ఇప్పుడు ఉన్న ఈ ప్రత్యేక దీంట్లో లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన చేసుకుంటే లక్ష్మీ నరసింహస్వామి వారి ఆవిర్భావ ఘట్టం వింటే చాలా మంచిది. మీరు కార్తికేయుడిని పూజించవచ్చు, హనుమంతుడిని కూడా పూజించవచ్చు, ఎవరినైనా పూజించవచ్చు, లేదా ముగ్గురిని కలిపి పూజిస్తామంటే ఇంకా మంగళం, ఇంకా శుభంగా ఉంటుంది. ఈ విధంగా ఈ వక్ర గతిలోకి అంటే డిసెంబర్ 6 నుంచి
ఫిబ్రవరి 22 ఆ తర్వాత కూడా కంటిన్యూ చేయండి. ఏప్రిల్ వరకు కనీసం కంటిన్యూ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మిథున రాశిలో నుంచి ఆయన కర్కాటక రాశిలోకి రావడానికి ఏప్రిల్ ఫస్ట్ వీక్ పడుతుంది కాబట్టి వినడానికి, చదవడానికి లేదా మననం చేసుకోవడానికి ప్రయత్నించండి. నామాల్ని జపించండి. మీరు స్నానం చేసిన వెంటనే బీజాక్షరాలు చేసి నామజపం బీజాక్షరాలు చేసుకొని మంత్ర జపం చేసుకోవచ్చు. ఇంకా డే అంతా మనం ఎక్కడ ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా జపించాలంటే నామం ఉత్తమము. సో, డే అంతా మనము అంటే ఒక పూజా గదిలోనే స్నానం చేసిన అరగంటో, గంటో అని కాకుండా డే అంతా కూడా మనం భగవంతుడితోటి కనెక్ట్ అయ్యి ఉండాలి. రోజంతా కూడా మనం వృధాగా చేసుకోకుండా భగవంతుడి నామాన్ని మనసులో జపించుకోవాలి. మానసిక జపానికి ఎటువంటి దోషాలు ఉండవు. సో, ఈ విధంగా కనుక మనం జపించుకుంటే మన జీవితంలో సన్మంగళాన్ని తెచ్చిపెడతారు. ప్రత్యేకించి ఇప్పుడు మంగళ దశ జరిగే వాళ్ళు, మంగళ అంతర్దశ జరిగే వాళ్ళకి ఇది మంచి ఇంపాక్ట్ ఉంటుంది. దీన్ని మనం చక్కగా క్యాష్ హోల్డ్ చేసుకోవడానికి ప్రయత్నిద్దాము. మన జీవితంలోకి సన్మంగళాన్ని మనం ఆహ్వానిద్దాము. సన్మంగళాన గంటికల్ని మన జీవితంలో మనం మోగిద్దాము. ఇలా మనందరం మోగించాలని చెప్పి నేను కూడా మనందరి తరఫున లక్ష్మీ నరసింహస్వామి వారిని, ఆంజనేయ స్వామి వారిని మరియు సుబ్రహ్మణ్య స్వామి వారిని మనస్ఫూర్తిగా శరణు వేడుకుంటూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.